చిలకూరుపేట మాది నేటివ్ ప్లేస్. ఓకే. అక్కడ మనకి టీడీపీ ఎక్కువ బలంగా ఉందా? వైఎస్ఆర్‌సీపీ ఎక్కువ బలంగా ఉందనుకోవచ్చా? ఇదివరకి పత్తిపాటి పుల్లారావు బలంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా క్యాండిడేట్ మారుస్తారో తెలియదు. పత్తిపాటి పుల్లారావు అని విడుదల రజనీ మటుకి ఇప్పుడు గుంటూరు సీటు మార్చారు కాబట్టి అక్కడ మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం మారుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరు నికరంగా కరెక్ట్గా లేరు కాబట్టి ఈ రోజు బలంగా తెలుగుదేశం పార్టీ ఉంది. నమ్మకంగా 170 సీట్లకి 160 సీట్లు కంపల్సరీగా వస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకటే రాజధాని అమరావతి, ఒకటే రాజధాని కాబట్టి కంపల్సరీ అభివృద్ధి పథకంలో నెంబర్ 1 రాజధాని కావాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఫార్మర్స్ కంపెనీలు మొత్తం విదేశాల నుంచి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండాలా. యూత్కి ఉద్యోగాలు కంపల్సరీగా రావాలి. 5 సంవత్సరాలు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని బాబు గారు హామీ ఇచ్చాడు. సంవత్సరానికి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తా అని చెప్పి అన్నాడు. ఉచిత మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తానని చెప్పి అన్నాడు. ఇవన్నీ కంపల్సరీగా 1 by 1 అవుతూ చేస్తానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉద్యోగాల కొరత అనేది తగ్గుతుంది అనుకోవచ్చా? ఎందుకు తగ్గిద్ది? కంపల్సరీగా పెంచుతాడు. ఆ మైండ్ సెట్ ఉంది ఆయనకి. జాతీయ రాజకీయాల్లో నెంబర్ 1 కాబట్టి ఆ మైండ్ సెట్ ఆయనకు ఉంది. అది ఇప్పుడు ఒక మోడీకి ఎకిరితం అయ్యాడు కాబట్టి మొన్న కొంచెం రిబ్బింగ్ జరిగి ఓటు సీట్లు తగ్గిపోయినాయి. కానీ అయ్యే ఒకటే ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టి పిడిగుద్దులు గుద్దాడు. అమ్మాయిలకు ముద్దులు పెట్టాడు, అబ్బాయిలకు ముద్దులు పెట్టాడు. కౌగిలిచ్చి అమ్మా నీకెందుకు నేను ఉన్నాను, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మురిపిచ్చి ముద్దులు పెట్టేసి ఒకటికి 10 రూపాయలు ఇస్తా 10 రూపాయలు లాక్కుంటున్నాడు. ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి అయిపోయాడు. ఆ రుషికండ్లో మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో. కేసీఆర్కి దగ్గర సన్నిహితుడు. ఇద్దరు ఒకటే. మొన్న కేసీఆర్ కొంచెం ఎముకి ఇరిగిపోయినా కూడా బాబు గారు సానుభూతిగా వెళ్ళిపోయి ముందుగా పోయి పరామర్శించాడు, మాట్లాడాడు కేసీఆర్తో. ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చినోడేగా ఈ లీడర్లు మొత్తం ఆయన విమర్శించడము, ఆ కొడాలని బూతులు నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాము, పిచ్చి పిచ్చి మాట్లాడటం, ఆ సావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అంటే ఇప్పుడు మనకి టీడీపీ నుంచి కేసినేని నానిని తీయడం జరిగింది. ఇక్కడ అంబటి రాయుడిని వైఎస్ఆర్‌సీపీ నుంచి తీయడం జరిగింది కదా. సో వీళ్ళిద్దరూ పోవడం వల్ల పార్టీలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఏమీ నష్టం జరగదు. నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అది మామూలే విషయము. ఆయన మొన్నటిదాకా ఉన్నాడు. ఎందుకు కారణము? టీడీపీ రాజీనామా చేశా అంటే కొన్ని పార్టీ హైకమాండ్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు కొన్ని పాపస్ ఆయన నచ్చక వదిలిపెట్టిపోయాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు పార్టీలో, వెళ్ళిపోయాడు. ఎప్పుడేదో మన వైసీపీలో జాయిన్ అవుతా నాని వెళ్తే వెళ్ళిపోమని వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. పార్టీకి నష్టం వచ్చేది ఏం లేదు. ప్రజల్లో ఉండాలి మనోభావాలు. ప్రజలు ఓట్లు వేయాలి, నాయకుడిని గెలిపించుకోవాలి, సమర్థమైన నాయకుడిని గెలిపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అడుగంటి పోయింది. ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో రావాలంటే చంద్రబాబు నాయుడు బాబు గారు వస్తే భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది.